హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. తమిళనాడు, కేరళలో కాదండి, మన తెలంగాణలో మన హన్మకొండలో కూడా కొబ్బరి పూలు అమ్ముతున్నారండి. సో ఆ ప్లేస్ వచ్చేసి పబ్లిక్ గార్డెన్ వెనక గల్లీలో మనకు కొబ్బరి పూలు అమ్ముతున్నారు. సో నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను. నేను అలా వెళ్తుండగా కొబ్బరి పూలు చూసి ఆగి తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి 60 రూపాయలు. సో ఇది చిన్నపిల్లల ఎదుగుదలకి చాలా మంచిదంటండి. సో ఒకటైతే తీసుకొని చూశాను, చాలా బాగుంది టేస్ట్ కూడా. సో చూసారు కదా ఎంత పెద్దగా వచ్చిందో. మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చే పువ్వు కంటే ఇది చాలా పెద్దగా వచ్చిందండి. కొబ్బరి కుడక మొత్తంలో పువ్వే ఉందండి. చాలా బాగా అనిపించింది నాకైతే చూడగానే. ఎప్పుడు రీల్స్లలో వీడియోస్లలో చూడమే అండి, డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. ఇక్కడైతే మేము తీసేసుకున్నాము. తాత వచ్చేసి మాకు కవర్లో వేసి ఇస్తున్నాడండి. సో చెప్తున్నాడు మాకు పిల్లలకి చాలా మంచిది, చాలా హెల్దీ, ఇంకా 2-3 తీసుకోండి అని చెప్తున్నాడు. సో పిల్లలు తింటారో లేదో ఫస్ట్ అయితే ఒకటి తీసుకొని ట్రై చేస్తాం తాత అని చెప్పాము. సో చూడండి, ఇక్కడ మనకు కొబ్బరికాయకి కొబ్బరి చెట్టు వచ్చిందండి. ఇలా చెట్టు వస్తేనే లోన పువ్వు వస్తుంది కావచ్చు. ఇది చూడగానే నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి. మేము చిన్నప్పుడు తాటి ముంజలు పండిపోయి కింద పడిపోయిన తర్వాత వాటిని మేము భూమిలో తవ్వి పెట్టేవాళ్ళమండి. తవ్వి పెడితే ఇలానే సేమ్ మొలకొచ్చాక తీసి చూస్తే మేము గొడ్డలతో నరుక్కొని తింటే ఇలానే సేమ్ ఉండేదండి. టేస్ట్ మాత్రం యాస్టీజ్ ఉంది, సేమ్ తాటి ముంజలలో ఉన్న పువ్వులాగానే ఉందండి. టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది, అదే టేస్ట్ ఉంది. చూడండి, స్పాంజ్ లాగా ఉంది టేస్ట్ కూడా. సేమ్ అలానే ఉంది, కొంచెం టేస్ట్ తీయగా సేమ్ అలానే ఉంది. మా పిల్లలు మాత్రం తినలేదండి, లైట్గా తిన్నారు, ఎక్కువ తినలేదు. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.